ఓటీటీలో విడుదలైన స్టోలెన్ సినిమా కిడ్నాప్ అయిన పాపను వెతుకుతున్న అన్నదమ్ముల కథను చూపుతుంది. ఉత్కంఠభరితమైన ట్విస్ట్లతో కూడిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీ స్పెషల్ మూవీస్కు ఉండే క్రేజే వేరు. ఆయా ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ కంటెంట్తో సినిమాలు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కిడ్నాప్ అయిన పాపను వెతుక్కుంటూ వెళ్లే బ్రదర్స్ స్టోరీతో వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైంది. ఉత్కం రేపే ఎలిమెంట్స్తో ఈ మూవీ ఇప్పటికే అదరగొడుతోంది. కిడ్నాప్ అయిన పాపను వెతికేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన బ్రదర్స్ కథతో వచ్చిన సినిమా స్టోలెన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్పెషల్గా ఈ మూవీ వచ్చేసింది. ఈ రోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటికే ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్గా వచ్చేసిన స్టోలెన్ మూవీ కథ మొత్తం చంపా అనే పాపను వెతకడం చుట్టూ తిరుగుతోంది. గౌతమ్, రామన్ బ్రదర్స్. రైల్వే స్టేషన్లో రామన్ను పిక్ చేసుకోవడానికి గౌతమ్ తెల్లవారు జామునే వెయిట్ చేస్తుంటాడు. అదే స్టేషన్లో చంపా అనే పాపను పట్టుకుని తల్లి జుంపా నిద్రపోతుంది. కానీ లేచి చూసేసరికి తన పాప కనిపించింది. అదే సమయంలో జుంపా పక్కనుంచి రామన్ వెళ్తాడు. దీంతో రామన్ పాపను కిడ్నాప్ చేశాడనే కేసులో ఇరుక్కుంటాడు. బ్రదర్స్ ఇద్దరు కలిసి తల్లితో పాటు పాపను వెతికేందుకు బయల్దేరుతారు. ఈ క్రమంలో బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు వస్తాయి. అయినా పాపను వెతికేందుకు ప్రాణాలకు తెగిస్తారు. ఈ క్రమంలో తమ ప్రాణాల వరకు వస్తోంది. చివరకు ఈ అన్నదమ్ములు ఆ పాపను కాపాడారా, తల్లికి అప్పజెప్పారా అన్నదే కథ. బ్రదర్స్గా అభిషేక్ బెనర్జీ, శుభం వర్ధన్ అదరగొట్టాడు. అయితే ఎక్కువ మార్కులు మాత్రం అభిషేక్ బెనర్జీకే పడ్డాయి. ఇంటెన్సివ్ ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్లో అతని నటన వేరే లెవెల్లో ఉంది. మొదట జుంపాకు హెల్ప్ చేయకూడదనే క్యారెక్టర్ నుంచి చివరకు ఆ పాపను అతనే వెతికేలా మారే తీరు గొప్పగా ఉంది. ఈ థ్రిల్లర్ను కరణ్ తేజ్ పాల్ డైరెక్ట్ చేశారు. అనురాగ్ కశ్యప్, కిరణ్ రావు, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య నిర్మాతలుగా ఈ మూవీకి సపోర్ట్గా నిలిచారు. చివరికి అన్నదమ్ములు ఆ పాపను కాపాడగలిగారా లేదా అనేది కథాంశం. అభిషేక్ బెనర్జీ నటన ప్రశంసలు అందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్లో చూడండి.